హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్లో మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే. నాకు కొత్త పాట ఏం దొరికింది, సో అక్కడికి వెళ్తున్నా. అది కెఫే అన్నమాట, చూపిస్తుంది కూడా. సో ఇప్పుడు కార్లోకి వచ్చి కార్ ఆన్ చేసి పెట్టినా. సో మార్నింగ్ కార్ మొత్తం చల్లైపోతుంది కాబట్టి కొంచెం ఆన్ చేసి ఉంచాలి. ఇక్కడ నుంచి నా పార్ట్ టైం ఒక 7 కిలోమీటర్స్. మొత్తం హైవే ఉంటాయి కాబట్టి 15 minutes వెళ్ళిపోవచ్చు అనమాట. సో టైం ఏం పడుతుంది ఎక్కువ. ఇప్పుడు టైము 10:30 అవుతుంది. సో 15 minutes ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోవడానికి మ్యాప్ పెట్టుకోవాలి. సో ఆ ప్లేస్ వచ్చేసి కేంబ్రిడ్జ్ దగ్గర అనమాట. సో కేంబ్రిడ్జ్ అంటే పక్కన హ్యామిల్టన్ పక్కనే ఉంటుంది, అంటే నేను ఉండే ప్లేస్ పక్కనే. కేంబ్రిడ్జ్ అంటే ఒక మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. సో మంచి బిల్డింగ్స్ ఉంటాయి, స్ట్రీట్ వ్యూస్ బాగుంటాయి, కెఫేస్ అవన్నీ చాలా ఉంటాయి అనమాట. సో అక్కడ దొరికింది. ఈ పార్ట్ టైం ఎట్లా దొరికిందంటే, సో ఫేస్బుక్ అప్లై చేసిన, అంటే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తుంటే ఫేస్బుక్లో మెసేజ్ చేసిన అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫేస్బుక్లో ఇట్లా గ్రూప్స్ ఉంటాయి, జాబ్స్ గ్రూప్స్ అని. ఇక్కడే కాదు, న్యూజిలాండే కాదు, సో ఎక్కడ పోయినా ఉంటుంది అనమాట. వీళ్ళు ఎందుకు పోస్ట్ చేస్తుంటే ఫేస్బుక్లో మామూలుగా ఇట్లా డెవలప్డ్ కంట్రీస్లో బ్యాక్ ప్యాకర్స్ అని తిరుగుతుంటారు, ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్లో ప్యారిస్ అట్లా ఉంటాయి కదా. సో బ్యాక్ ప్యాకర్స్ అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తారు, అక్కడ సంపాదించుకొని అక్కడ ట్రావెలింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తారు. సో అదనమాట. సో వాళ్ళ కోసం అని ఇట్లా చేస్తారు. సో మీరు కూడా జాయిన్ కావచ్చు ఎవరైనా పార్ట్ టైం కావాలనుకుంటే. సో ఇది ఇంకో ఛాన్స్ అనమాట. మామూలుగా ట్రేడ్ మీ ఇంకా సీక్ అప్లై చేయకుండా ఇది కూడా అప్లై చేయొచ్చు. సో అదనమాట. సో కార్ అయితే హీట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం అట్లా తిరిగి రావాలి. చూద్దాం. ఇదే అనమాట స్టేడియం, వెలెండ్రోమ్. ఇక్కడ సైక్లిస్ట్లకి లోపల ట్రాక్ ఉంటుంది అనమాట, సైక్లిస్ట్ ట్రాక్. సో కాంపిటీషన్స్ జరుగుతాయి, నేషనల్ ఇంటర్నేషనల్ది. దీనికి ఆనుకొని మా కెఫే ఉంటుంది. ముందుగా కనిపించేది మా కెఫే. సో ఇది బ్యాక్ ఎంట్రన్స్ అనమాట. బ్యాక్ ఎంట్రన్స్కి వెళ్ళాలి నేను. సో పార్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి నాకు అసైన్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా చేసుకోవాలి. సో ఈరోజు మొత్తం ఒక 11 నుంచి 3:30 వరకు చేసిన అనమాట. సో 4 hours, 4.5 hours. ఇక్కడ సీనరీ చూడండి, సూపర్ అంటే సూపర్ సీనరీ అసలు. మొత్తం వెనకాల మొత్తం కొండల మధ్యలో ఉంది. ముందల ఇంకోటి ఉంటుంది, అక్కడ హార్స్ రైడింగ్ అవి ఇవి చేస్తుంటారు. ఈరోజు వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. మొత్తం క్లియర్ స్కై. లాస్ట్ ఫ్యూ డేస్కి వెళ్ళి ఇట్లనే ఉంది. సో ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి కూడా ప్లేస్ అవన్నీ ఉన్నాయి. ఇదే పెద్ద స్టేడియం. ఇక్కడ సైక్లింగ్ చేస్తారు, చాలామంది వస్తారనమాట. అక్కడ ట్రాక్స్ కూడా ఉన్నాయి, ఆ చెట్ల మధ్యలో మీకు కనిపిస్తుందో లేదో. సో అక్కడ ఇంకోటి ఉంది, అక్కడ హార్స్ రైడింగ్ అవి ఇవి చేస్తుంటారు అనమాట. సో నా కార్ అనేది ఇక్కడ పార్క్ చేసిన. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా 15 minutesలో ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయి తినేదేం లేదు. సో ఇక్కడనే మంచి ఫుడ్ తినేసిన. ఈరోజు చెఫ్ పక్కన పనిచేసిన అనమాట. సో ఆ వర్క్ చేసేటప్పుడు అదో ఫ్రూటు, అదో మొత్తం ఇంగ్లీష్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇండియన్ ఫుడ్ అట్లాంటిది ఏమి ఉండదు. వీళ్ళు ఇంగ్లీష్ ఫుడ్, మఫిన్స్, స్క్రోల్స్ అట్లా ఇట్లా ఉంటాయి. మసాలాలు ఏమి ఉండవు. సో సప్పగా ఉంటాయి, కాకపోతే టేస్ట్ పర్లేదు, బాగానే ఉంటాయి. సో చెఫ్స్ దగ్గర పనిచేసిన కాబట్టి అదొకటి తిన్నా. సో కడుపు నిండిపోయింది. బయట ఫుల్ చలి ఉంది ఇప్పుడైతే. ఎండ కొడుతుంది, చలి పెడుతుంది. సో ఇప్పుడు మనం కార్ తీసి ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఆ వెనకాల ఫెన్స్ ఉంది కదా, ఆ ఫెన్స్కి కార్ దాకి చిన్న స్క్రాచ్ పడ్డది. చిన్న స్క్రాచ్, పెయింట్ కొంచెం వెళ్ళిపోయింది అనమాట, అంతే. కార్లో వెచ్చగా ఉందన్నమాట. సో మార్నింగ్ వచ్చేటప్పుడు ఫుల్లీ హీటర్ పెట్టుకున్నా, కార్లల్లో 32 degrees పెట్టిన. సో కార్ మంచి వెచ్చగా ఉంది. ఇంజన్ చల్లగానే ఉంది. మళ్ళీ కొద్దిసేపు ఆన్ చేసి పెట్టాలి ఇంజన్. సో నాకు రాను పోను ఒక 30 kilometers అవుతుంది.
ఇట్లా వీకెండ్స్ ఇస్తాను నాకు. ఇది కూడా క్యాజువల్ బేసే, సో పర్మనెంట్ పార్ట్ టైం కాదు. కాకపోతే వర్క్ అంత హెవీ ఉండదు అనమాట. సో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోవాలి. కెఫే టీ షర్ట్ కూడా ఇస్తున్నారు, సో చూడాలి అది. ప్రస్తుతానికైతే బ్లాక్ అండ్ బ్లాక్. ఇంకా ఇప్పుడు 15 minutes వెళ్ళిపోతా ఇంటికి. దాని తర్వాత అసైన్మెంట్స్ చేసుకోవాలి. నాకు నెక్స్ట్ వీక్ వెళ్ళి సెమిస్టర్ బ్రేక్ స్టార్ట్ అవుతుంది, సో అప్పుడు కూడా ట్రై చేస్తా రానికే. సో అదనమాట. ఈ వీక్ నాకు హ్యాక్థాన్ కూడా ఉంది, 2 days హ్యాక్థాన్, టోటల్ 48 hours మా యూనివర్సిటీలో జరుగుతుంది. హ్యాక్థాన్ పేరు ఏ హ్యాక్థాన్ న్యూజిలాండ్. సో $15 అనమాట దాని టికెట్. అది ఫస్ట్ మనం పే చేయాలి, దాని తర్వాత కాలేజ్ వాళ్ళు మనకి రియంబర్స్ చేస్తారు, మనకి హ్యాండ్ క్యాష్ ఇచ్చేస్తారు అనమాట. సో అది ప్లస్ ఈరోజు నాకు పేడే, చూడాలి ఎంత వస్తుందో. లాస్ట్ వీక్ ఒక 13 hours చేసిన. సో అదనమాట. ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం పదండి. సో ఫైనల్ ఇంటికి వచ్చేసిన. సాయంత్రం 5:30 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫుల్ ఆకలేస్తుంది, ఏదో ఒక స్నాక్స్ తింటా. నిన్న ప్యాక్ అండ్ సేవ్ వెళ్ళినా, సో అక్కడ చికెన్ టెండర్స్ తీసుకున్నాను అనమాట. సో ఫ్రోజన్ అవి. సో అది కొంచెం ఫ్రై చేసుకొని మైనీస్ టమాటో సాస్ వేసుకొని తింటా. సో నేను చికెన్ టెండర్స్ చేసుకుందామని పోయినా, ఫ్రై చేసుకుందామని. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి నేను ఉంటున్న ఇంట్లో బామ్మ వాళ్ళు ఉంటారు, అంటే ఒక తాత ఒక బామ్మ ఉంటారు అనమాట. సో వాళ్ళతో రెంట్లో ఉంటున్నాను నేను. సో వెళ్ళగానే బామ్మ బజ్జీలు వేసి పెట్టింది. సో అవే అనమాట బజ్జీలు, టమాటా చట్నీ. సో రెండు మంచిగా వేసి పెట్టింది. సో ఇవి తినేస్తాయి, ఇక నాకు పని తప్పింది. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి, మా ఇండియన్ వడల్లాగానే ఉన్నాయి అనమాట, కొంచెం స్పైసీగా. బామ్మ వాళ్ళు ఫీజీకి వెళ్ళి వచ్చిండ్రు. సో వీళ్ళ ఫుడ్లో కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది, ప్లస్ వీళ్ళు డిఫరెంట్ యూజ్ చేస్తారు. మనం పోపు దినుసులా జీలకర్ర అవి యూజ్ చేస్తాం కదా, సో వీళ్ళు సోంపు ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. సో ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే ఇండియన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట, సిమిలర్. సో ఇవి తినేసి అసైన్మెంట్లు వేసుకుంటా, అదనమాట. సో నా అసైన్మెంట్స్ అవి కూడా చేసుకున్నా. సో ఇప్పుడు టైం 8:30 అవుతుంది. నాకు డిన్నర్ టైము. సాంబార్ రైస్ ఉందన్నమాట, అది నిన్న నైట్ చేసుకున్నా. సో ఎక్కువ చేసుకునేసరికి ఉండిపోయింది. మధ్యాహ్నం కూడా నేను నా పార్ట్ టైం దగ్గర తిన్నా కాబట్టి, సో అదే ఇప్పుడు తింటా. ఇప్పుడు అది మైక్రోవేవ్లో వెయిట్ చేసుకోవాలి. సో అది వెయిట్ చేసుకునే లోపల కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో ఏంటిదంటే, అన్న నేను ఇట్లా న్యూజిలాండ్ వద్దాం అనుకుంటున్న ప్రాసెస్ ఏంటిది అంటే, నేను ప్రొఫెషనల్ కౌన్సిలర్ కాదనమాట. సో నేను మీలాగానే న్యూజిలాండ్కి వద్దాం అనుకున్న ఒక కన్సల్టెన్సీ తీసుకొని, సో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ తోటి ఉన్నా. కాబట్టి నేను వీడియోస్ కూడా చేసిన, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, నా ప్రాసెస్ ఎట్లా జరిగిందో మొత్తం ఒక వీడియో కూడా చేసిన. సో కావాలంటే ఆ వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ యూ కెన్ విజిట్ అండ్ సీ ఇట్ అగైన్. ఇంకోటి, చాలామంది అన్న జాబ్స్ వర్క్ వీసాతో డైరెక్ట్ రావచ్చా, లేకపోతే మనము ఇక్కడ ఏమంటారు దాన్ని హాలిడే వీసాతో వచ్చేసి ఇక్కడ వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవచ్చా. సో ఇవి కూడా కామన్ క్వశ్చన్స్ అనమాట. ఈ కామన్ క్వశ్చన్స్ అంటే, హాలిడే వీసా వచ్చేసి వర్క్ వీసా కన్వర్ట్ చేసుకోవాలంటే కష్టం, ఎందుకంటే హాలిడే వీసాకి చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే మనం బ్యాంక్ బ్యాలెన్స్ అది చూపించాలి. నాకు కూడా కరెక్ట్ తెలీదు, కాకపోతే నేను విన్నా, మనము మన ఫండ్స్ చూపించాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చేసి, ఇక్కడ కాస్ట్లీ కంట్రీ, మన ఫండ్స్ ఉంటేనే రానిస్తారు. వర్క్ దొరకడం కష్టం, చేసుకుంటే ఒక ఫ్యూ మంత్స్ చేసుకొచ్చేమో, కానీ క్యాష్ జాబ్స్ మ్యాక్సిమం ఎవ్వరు ఇయ్యరు. సో అదే ఉన్న ప్రాబ్లము. ఇంకోటి, నాకైతే ఇదే తెలుసు, వీసా ప్రాసెస్ వచ్చేసి ప్రొఫెషనల్ కన్సల్టెన్సీనే కనుక్కోవాలి, ఎందుకంటే నాకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వనీకే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఒక స్టూడెంట్నే. సో అదనమాట. ఇప్పుడు నేను రైస్ పెట్టుకొని తినేస్తా. సో వెళ్దాం పదండి. సో ఇదే అనమాట నా డిన్నర్ ఈరోజు, సాంబార్ రైస్. ఇది తినేసి వీడియో ఎడిటింగ్ చేయాలి. వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసి పండుకోవాలన్నమాట, రేపు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి మళ్ళీ. సో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మీ కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు అనదర్ బ్లాగ్. బాయ్.